దేవదేవుడే సీబీఐ రూపంలో వచ్చి తిరుమల లడ్డూలో కల్తీ లేదని నిరూపించాడని అన్నారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమికి పాలన చేయటం చేతకావటం లేదని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు లడ్డూలో జంతువుల కొవ్వు కలవకుండానే కలిసిందని ప్రచారం చేయటం దుర్మార్గమని మండిపడ్డారు ఆదిమూలపు సురేష్. తిరుమల శ్రీవారి లడ్డూపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని, సీబీఐ తేల్చినప్పటికీ దుష్ప్రచారం ఆపటం లేదని మండిపడ్డారు. లడ్డూపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ బద్వేలులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెట్టు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి సార్ మీద పేరు మీద ఎక్కడంటే అక్కడ ఫ్లెక్సీలు వేయడము, ఆయన మీద దుష్ప్రచారం చేయడం చేస్తున్నారు. ఇది ఆయన అంత ఆ స్థాయి వ్యక్తికి ఇది ఎంతవరకు సబబు అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ ఇచ్చిన దాన్ని కూడా ఈయన వ్యతిరేకం చేసి ప్రజల్లో ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి సార్ని తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిపారంటూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సీబీఐ దర్యాప్తులో ఆరోపణలు అన్నీ అవాస్తవమని తేలిందన్నారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. ఈ లడ్డూలో యానిమల్ ఫ్యాట్, జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం చాలా బాధ కలిగించింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల మీద దెబ్బ కొట్టారు చంద్రబాబు. నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు, కనీసం ఎంక్వైరీ చేసావా? ప్రాథమిక సమాచారం ఏమైనా ఉందా? ఎటువంటి ప్రాథమిక సమాచారం కానీ ఎంక్వైరీ కానీ లేకుండా ఆ దేవదేవుని యొక్క ప్రసాదం మీద మీరు మాట్లాడటం అనేది తీవ్రంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసింది.